రామయ్యకు 52 ఏళ్ళు. చిన్న పట్టణంలో చిన్న సైకిల్ రిపేర్ షాప్. ఒకప్పుడు ఆ షాప్ ముందు కస్టమర్ల రద్దీ ఉండేది. సైకిళ్లు వరుసగా నిల్చేవి. ఆ రోజులు అతనికి గర్వంగా అనిపించేవి. కాని కాలం మారింది. ఇప్పుడు రోడ్లపై బైక్లు, స్కూటీలు. సైకిళ్లు చాలా తక్కువ. రామయ్య షాప్ ముందు కూర్చొని రోజంతా ఎదురుచూస్తుంటాడు. ఒక కస్టమర్ కూడా రాకపోయే రోజులు పెరిగిపోయాయి. అప్పులు పెరిగాయి. ఇంటి ఖర్చులు కష్టంగా మారాయి. ఒకరోజు అతని స్నేహితుడు వచ్చి చెప్పాడు, రామయ్య, ఈ షాప్ మూసేసి వేరే పనిచూడు. ఇది పనిచెయ్యదు. నీకు ఇది చివరి అవకాశం. ఆ మాట రామయ్య గుండెల్లో గట్టిగా తాకింది. ఆ రాత్రి షాప్లో ఒంటరిగా కూర్చొని ఆలోచించాడు. పాత రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. తన చేతులతో కట్టుకున్న ఆ చిన్న ప్రపంచం గుర్తొచ్చింది. ఇది నిజంగానే నా చివరి అవకాశమా అని తనని తాను అడుగుకున్నాడు. ఆ వెంటనే ఇంకో ఆలోచన వచ్చింది. చివరి అవకాశమైతే నేను పూర్తిగా ప్రయత్నించాలి కదా. తర్వాత రోజు ఉదయం షాప్ బోర్డు తీసేసి కొత్త బోర్డు పెట్టాడు. సైకిల్ రిపేర్ మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా. తనకి తెలియని పని, కాని నేర్చుకోవాలని నిర్ణయించాడు. యూట్యూబ్ వీడియోలు చూశాడు. రాత్రిళ్ళు ప్రాక్టీస్ చేశాడు. పాత బ్యాటరీలు తెచ్చుకుని విడదీసి చూశాడు. మొదటి వారం 2 కస్టమర్లు. రెండో వారం 5. ఒక నెలలో 10 మంది. 6 నెలల తర్వాత షాప్ ముందు మళ్లీ రద్దీ. ఈసారి ఎలక్ట్రిక్ సైకిళ్లతో. ఒకరోజు అదే స్నేహితుడు వచ్చి ఆశ్చర్యంగా అడిగాడు, ఇదెలా సాధ్యమైంది రామయ్య? రామయ్య నవ్వుతూ చెప్పాడు, నువ్వు చెప్పింది నిజమే. అది నా చివరి అవకాశం. అందుకే నేను భయపడలేదు. పూర్తిగా ప్రయత్నించాను. జీవితం కొన్నిసార్లు మనకి చివరి అవకాశమిస్తుంది. కాని అది ముగింపు కాదు, కొత్త ప్రారంభం కావచ్చు. అవకాశం చిన్నదైనా మన ప్రయత్నం పెద్దదైతే జీవితం మారుతుంది.